ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. వేసవి సెలవుల అనంతరం ఇవాళ పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థుల సందడి చేశారు. నల్గొండ జిల్లా పానగల్ ఉన్నత పాఠశాల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. వేసవి సెలవుల అనంతరం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేటు పాఠశాలన్నీ కూడా ఈ రోజు పునఃప్రారంభమయ్యాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలన్నీ కూడా ఈ రోజు తెలుసుకున్నాయి. అదేవిధంగా బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నోట్ పుస్తకాలు, అదేవిధంగా పాఠ్యాంశాలకు సంబంధించిన పుస్తకాలు, యూనిఫామ్స్ అన్ని కూడా ఈ రోజు విద్యార్థులకి అందజేశారు. దీని ఉదయాన్నే పాఠశాలకు వచ్చినటువంటి విద్యార్థులకు అయితే ఘన స్వాగతం కూడా పలికారు. మేళతాళాలతో కూడా విద్యార్థులకి ఘన స్వాగతం పలికిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం నల్గొండ కేంద్రంలోని పానగల్లో ఉన్నటువంటి ఉన్నత పాఠశాల కేంద్రంలో ఉన్నాము. మనతో పాటు కొంతమంది ఇక్కడ ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా ఉన్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, 50 రోజుల తర్వాత పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఇక్కడ ఎలాంటి వసతులు ఏర్పాటు చేశారు? విద్యార్థులకి ఈరోజు అందజేశారు? గుడ్ మార్నింగ్. ఈరోజు పునఃప్రారంభమైంది. విద్యార్థులకు మేళతాళాలతో, చాక్లెట్లతో, వాటితో వాళ్ళని ఘన స్వాగతం ఇచ్చాము. తర్వాత వాళ్ళకు యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఇవాళ అందజేస్తున్నాము. తర్వాత మిడ్ డే మీల్స్ కూడా అంతా క్లీన్ చేయించాము. నేను అంతా కూడా యుటెన్సిల్స్ అంతా క్లీన్ చేసేసి ఇవాళ ఫుడ్ కూడా వండిస్తున్నాము. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్టుగా ఈరోజు అన్ని వసతులు వాళ్ళకు అందజేశాం. థ్యాంక్ యూ అండి. చెప్పండి మేడం, ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడం వల్ల విద్యార్థులకు ఎలాంటి మేలు జరుగుతుంది? ఏంటంటే ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో మంచి వెల్ ఎడ్యుకేటెడ్ టీచర్స్ ఉంటారు, ట్రైనింగ్ పొందిన టీచర్స్ ఉంటారు. ప్రైవేట్ పాఠశాలలో అలాంటి అవకాశం ఉండదు. మాకు మన సమ్మర్లో కూడా 5 days ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ టీచర్స్ అందరూ కూడా వెల్ క్వాలిఫైడ్, పీజీలు అయిపోయిన వాళ్ళు ఉంటారు కాబట్టి విద్యార్థులకు మంచి విద్యను అందిస్తారు. ఇంకా విద్యార్థులకు సౌకర్యాలు కూడా మిడ్ డే మీల్స్, మంచి భోజనము మేము అందిస్తున్నాము ఇక్కడ. అలాగే ప్రభుత్వం ఉచితంగా టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, మొత్తం యూనిఫామ్స్, వాళ్ళకి పేరెంట్స్కి ఏ విధమైన బర్డెన్ అనేది ఉండదు. ప్రైవేట్ స్కూల్స్లో వేలకు వేలు ఫీజు కట్టినా కూడా అక్కడ సరి అయిన సదుపాయాలు వాళ్ళకు ఉండవు. కానీ ఇక్కడ ప్రభుత్వము విద్యార్థులకు ఏ విధమైన ఇబ్బంది కలగొద్దని చెప్పి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుంది. ప్లస్ సరి అయిన పౌష్టికాహారం ఇవ్వాలని రాగి జావను కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు గవర్నమెంట్ పాఠశాలలో జాయిన్ చేయడానికే పేరెంట్స్ ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ బడిబాట కార్యక్రమంలో మేమందరం టీచర్లను తిరుగుతున్నప్పుడు మాకు ఒక 60-70 మంది పేర్లు మాకు రావడం జరిగింది. మాకు ఇప్పటివరకు అయితే పోయిన సంవత్సరం 44 మంది 10th క్లాస్ విద్యార్థులు ఉండేది, 250 స్ట్రెంత్ ఉండేది. ఈ సంవత్సరం అది దాటాలనేటటువంటి భావనతోటి మేము కూడా ఉన్నాం. మా హెడ్ మాస్టర్ గారు, మా టీచర్స్ అందరం కూడా సమిష్టిక్స్ తోటి చక్కటి ఫలితాలను మేము సాధిస్తున్నాం. ఈ సంవత్సరం మాకు 2 3 వస్తాయి అనేటటువంటి ఆలోచన మాకున్నది. ఒక అమ్మాయికి 548 మార్కులు, తర్వాత ఒక అమ్మాయికి 537 మార్కులు, 400 మార్కులు దాటినటువంటి పిల్లలు ఉన్న దాంట్లో ఒక 20 మంది పైగా మాకు 400 మార్కులు దాటింది. అత్యున్నతమైనటువంటి ఫలితాలు మేము సాధించినందుకు మాకందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ సంవత్సరం కూడా మంచి అత్యుత్తమైనటువంటి ఫలితాలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి వసతులు ఉన్నాయి? ఈ ప్రభుత్వ పాఠశాలలో మనకు ఐఎఫ్పి ఇంటరాక్టివ్ ప్యానెల్ ఫ్యాన్స్ ద్వారా ఎడ్యుకేషన్ అందించడం జరుగుతుంది. అంటే డిజిటల్ క్లాస్ రూమ్స్ అనేవి ఉన్నవి. మా పాఠశాల యందు మంచి మార్కులతోటి విద్యార్థులందరూ ఉత్తీర్ణులు కావడం జరిగింది. 548 మార్కులతో మౌనిక అనే అమ్మాయి ఈ సంవత్సరం స్కూల్ ఫస్ట్గా టాపర్గా ఉండడం, మండలంలో కూడా మంచి మార్కులు రావడం, ఆ అమ్మాయికి IIITలో కూడా సీట్ వస్తుందని భావిస్తున్నాం. ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులకు IIIT అనేది ఒక వరం. మా పాఠశాల నుంచి ప్రతి సంవత్సరం కూడా IIITకి కనీసం ఒక విద్యార్థి సెలెక్ట్ కావడం జరుగుతుంది. వాళ్ళకు మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. పాఠశాలలో అందరూ కూడా ఉపాధ్యాయులందరూ మంచి క్వాలిఫికేషన్తో ఉంటున్నారు. మనకు ఇంగ్లీష్ మీడియం బోధన జరుగుతుంది. విద్యార్థులందరూ, పానగల్ వాసులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు. చెప్పండి, మీరు 50 రోజుల తర్వాత మళ్ళీ పాఠశాలకి ఈరోజు వచ్చారు, ఎలా అనిపిస్తుంది? ఎలా ఉంది? ఇన్ని రోజుల తర్వాత స్కూల్కి వచ్చినందుకు చాలా బాగుంది. ఈరోజు మా స్కూల్ రీఓపెనింగ్ డే. మాకు నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ అండ్ యూనిఫామ్ అన్నీ ఇచ్చారు ఈరోజు. అందుకే చాలా హ్యాపీగా ఉంది. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇక్కడ 6th నుండి 10th వరకు చదువుతున్నాను. ఇక్కడ చాలా బాగుంటుంది స్టడీ. ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ప్రతి ఇయర్ 10th వాళ్ళకి ఎవరికైనా ఒకరికి IIIT బాసరాలో సీటు ఉంటుంది. ప్రైవేట్ స్కూల్ వాళ్ళు గిట్ట మా స్కూల్కి వచ్చి చదువుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మాకు టీచర్లు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. చాలా ఆనందంగా ఉంది.
అందరూ మా స్కూల్కి రావాలని కోరుకుంటున్నాను. 10th క్లాస్ చదువుతున్నాను నేను. మా స్కూల్లో టీచర్స్ చాలా బాగా చెప్తారు, లెసన్స్ అన్నీ మాకు బాగా అర్థమవుతాయి. మిడ్ డే మీల్స్ గిట్ట మాకు చాలా బాగా ఉంటుంది. మేడం అంతా చూసి మంచిగా పెట్టిస్తారు. మాకు స్టడీ గిట్ట చాలా బాగా చెప్తారు మేడం. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు అనేది కూడా ఈరోజు పునఃప్రారంభమయ్యాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే విద్యార్థులకి మొదటి రోజే పుస్తకాలు అందజేయడంతో పాటు యూనిఫామ్స్ కూడా అందజేస్తున్నారు. అదేవిధంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో కూడా ఈరోజు పూర్తి స్థాయిలో విద్యార్థులందరూ కూడా హాజరయ్యారు. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. కెమెరామెన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, నల్గొండ.